అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. మదన పాసయ్యాడు నాన్న. పేపర్ తీసుకుని తండ్రి గదిలోకి వచ్చింది సత్యభామ. క్లాస్ వచ్చిందా? మామూలు విషయంగానే చిరు సంతోషం ప్రదర్శించాడు ఆయన. వాడికి రాకపోతే మరెవరికి వస్తుంది? చిరునవ్వు నవ్వాడు తండ్రి. ఈ మధ్య వాడేవో సాంఘిక సేవా కార్యక్రమాలంటూ తిరుగుతున్నాడు కదా! కొంచెం చదువును అశ్రద్ధ చేస్తున్నాడనిపించింది. వాడెప్పుడూ పుస్తకం ఖర్చుకు కూర్చోగా చూడలేదు. అయితే క్లాస్ లేకుండా ఎప్పుడూ పాస్ కాలేదు. వాడు ఏకసంతాగ్రాహి. మధ్యాహ్నం భోజనం చేసి పేపర్ కోసం బయటికి వెళ్ళిపోయిన మదన రాత్రి పడ్డాక గానీ ఇంటికి రాలేదు. పరీక్ష తప్పిన వాడికి అతడి ముఖ వైఖరికి అంతగా తేడా లేదు. ఆనంద సమయంలో ఎగిరి గంతు వేయడం, దుఃఖ సమయంలో విచారంతో కృంగిపోవడం అతడి స్వభావం కాదు. అతడెప్పుడూ గుమ్మనంగా, మౌనంగా ఉంటాడు. అయితే మిగతా కుటుంబ సభ్యుల్లో కూడా స్తబ్దత, గంభీరత నిండిపోయాయి. అతడిని చూస్తూనే ఎవరూ పరీక్ష ఫలితాల సంగతే ఎత్తలేదు. తల్లే భోజనాల దగ్గర కదిపింది. ఇంత తెలివైన నా తండ్రిని పైకి చదివించే స్తోమత లేకుండా పోయింది. క్లాసు వచ్చిందని మురిసిపోవడానికి కూడా లేదు. బాగా సిరి సంపదలున్న ఆ రోజుల్లోనైనా అలవాటుగా కరిగిపోయిన కలిమి గురించి, గత వైభవం గురించి ఆవిడ వాపోవడం మొదలుపెట్టి పెట్టక ముందే భోజనం ముగించి వెళ్ళిపోయాడు మదన్. మదన్! షర్టు వేసుకుని వెళ్ళిపోతున్న మదన్ తండ్రి పిలుపు విని గదిలోకి వచ్చాడు. ఇక ముందు సంగతి ఏం ఆలోచించావు బాబూ? ఎక్కడైనా ఉద్యోగ ప్రయత్నమే. స్కూల్ ఫైనల్ ప్రథమ తరగతిలో ప్రథముడిగా పాసయ్యాడన్న ఉత్సాహం కొద్దీ ముందు వెనుక ఆలోచించకుండా బిఏలో చేర్పించి, ఇది కాస్త గట్టెక్కించడానికి తండ్రి ఎన్ని బాధలకు, ఇబ్బందులకు లోను కావలసి వచ్చిందో గుర్తువస్తే మదన మనసు తీవ్రంగా కలతపడుతుంది. ఇప్పుడు తండ్రి చదివించగలనన్నా అతడు తలూపడానికి తయారుగా లేడు. ఇప్పుడే ఆ నిర్ణయానికి రానక్కర్లేదులే. రేపు ఒకరిద్దరితో కలిసి ముందు చదువుకు వీలు పడుతుందేమో చూస్తాను. ప్రయత్నం అనుకూలించిన పక్షంలో ఊహూ, మిమ్మల్నిక శ్రమపెట్టే ఉద్దేశం నాకు లేదు. నేను చదవను. నేనిదివరకే ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను. సరే అయితే. కొడుకు నిశ్చయానికి ఆయన తలోపక తప్పలేదు. డబ్బో, పలుకుబడో లేకుండా మనం ఆశించినంత త్వరగా ఉద్యోగాలు దొరకవు కదా! టెంపరరీగా కావాలనుకుంటే అదీ నీకు నచ్చుతుంది కూడా. రామ్మోహన్ రావు అని నా స్నేహితుడు. బహుశా నువ్వు చూసి ఉండొచ్చు కూడా. కోటీశ్వరుడు. ఇక్కడేదో సేవా సదనం బళ్ళు నడుపుతున్నాడు. అతడు ఉండేది మాత్రం కంటిలో. అక్కడ వ్యవసాయం, తోటలు చూసుకుంటూ ఇక్కడికి వస్తూ పోతూ ఉంటాడు. అతడిని కలిస్తే ఈ సేవా సంస్థల్లోనే ఏదైనా ఉద్యోగం ఇవ్వగలడనుకుంటా. ఏం కలుస్తానంటావా? అలాగే, కలిసి చూస్తాను. చాలా చిన్న స్టేషన్ అది. ట్రైన్ దిగి టికెట్ ఇచ్చేసి ఇవతలికి వచ్చేశాడు మదన్. కంటి ఎంత దూరమండి ఇక్కడికి? దూరంగా కనబడుతున్నదే అదే. కాలిబాటన వెడితే మైలు ఉంటుంది. బండ్లదారి అయితే కొంచెం చుట్టూ. నడక సాగించాడు మదన్. చాలా వరకు పొలాల గట్ల మీద వెడుతుంది బాట. ఇంకా వర్షాఋతువు ప్రారంభం కాలేదు. చుట్టూ వరిగల్లు పగుళ్ళు విచ్చిపోయాయి. వరిగంట్లు మేస్తూ అక్కడక్కడ పశువులు కనపడుతున్నాయి. ఆహ్లాదంగా లేదు ప్రకృతి. మేతలు లేక బక్కచిక్కిన పశువులు, బీటలు వారిన నేల, ప్రొద్దుగుంకుతున్న చల్లబడని గాలి. శ్రీమంతుడైన రావుగారి నివాసం ఏ అధునాతన భవంతిలోనో అనుకున్నాడు గాని విశాలంగా ఉన్న చాలా పాత కట్టడమే అది. మదన్ వెళ్ళిన సమయంలో రావుగారు కొంచెం అస్వస్థతగా ఉండి పడక గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎవరో అబ్బాయి తనను కలుసుకోవడానికి వచ్చాడని తెలిసి వరండాలోకి వచ్చారు. కూర్చో బాబూ. చిరునవ్వుతో ఆప్యాయంగా మదనును కూర్చోజేసి అతడి రాక వివరాలు అడిగారు. రఘునాథరావు కొడుకువా? అన్నారు సంతోషంగా. ఏమో అనుకున్నాడు మదన్. కోటీశ్వరుడు కదా! ఇవతలి వాళ్లతో తామరాకు మీద నీటిబొట్టులా అంటీ అంటనట్టు వ్యవహరిస్తాడేమో. ఏవో అనాథ శరణాలయాలు, విద్యాసంస్థలు నడిపినా ఈ రోజుల్లో పేరు కోసం నడిపేవాళ్లే ఎక్కువ కదా! ఇలాంటి ఊహలతో వచ్చాడు. కాని రావుగారు చాలా ఆత్మీయంగా, సనాతన భావాలు జీర్ణించుకున్నవారుగా, యథార్థ జీవిగా కనిపించారు.
నాన్నకు ఇంత మంచి స్నేహితుడున్నాడా అనుకున్నాడు సంతృప్తిగా. నమస్కారమండి. తన తండ్రితో రావుగారు తన చిన్ననాటి స్నేహం గురించి చెబుతుంటే తల వంచుకుని వింటున్న మదన్ ఉలికిపడి తలెత్తాడు. మా అమ్మాయి రోహిణి బిఏ పాసయింది ఈ ఏడే. నవ్వింది రోహిణి. మీరు పరిచయం చేయడమేమిటి నాన్నా? ఇద్దరం క్లాస్‌మేట్సమైతే? అయితే రెండు విధాలుగా మనకు దగ్గరవాడన్నమాట. తన స్నేహితుడి కొడుకుగా పరిచయం చేశారు మదన్లు. ఎక్కడికో వెళ్ళి వస్తున్నారు? సెలవుల్లో ఇక్కడికి వచ్చానంటే నాకేం తోచదు. పుస్తకాలైనా ఎన్నెన్ని దొరుకుతాయి? మంచి కాలక్షేపంగా తోటపని ఎన్నుకున్నాను. భోజనం, నిద్ర తప్ప నా కాలమంతా మా తోటలోనే గడిచిపోతుంది. ఓహో! ఇద్దరూ మూడేళ్లుగా సహపాఠకులైనా ఒకరి పేరు ఒకరికి తెలియడం తప్ప ఎప్పుడూ మాట్లాడుకునే అవకాశం రాలేదు. మదన్ బాగా చదివే తెలివైన కుర్రాడుగా, ఆడవాళ్లను పూసుకు తిరిగే స్వభావం కాదు గాని, సోషల్‌గా నలుగురిలో ఆప్యాయంగా మసలగలడని, అవసరం లేకపోతే అతడంత నిర్లిప్తుడు మరొకడుండడని అలాంటి అభిప్రాయం ఉంది రోహిణికి. రోహిణి గురించి అతడికి మంచి అభిప్రాయమే ఉంది. ఒకరి గొడవ పట్టదు. తన చదువేమో తనేమో చూసుకునే బుద్ధిమంతురాలైన అమ్మాయి అని. అందుకు తగినట్టుగా చాలామంది ఆడపిల్లల వలె చెడ్డ కథలేవీ అతడి చెవిలో పడలేదు కూడా. మదన్ సర్టిఫికేట్లు చేతిలోకి తీసుకుని చూసిన రావుగారి ముఖంలో సంతృప్తి రేఖలు స్పష్టంగా గోచరించాయి. ఇంత తెలివైన కుర్రాడివే, చదువులో గొర్రెతోకలా ఉండిపోవడమేమిటి? నువ్వు బాగా చదువుకోవాలి. నీ వయసు కూడా ఇప్పుడు ఉద్యోగం చేయవలసింది, బాధ్యతలు నెత్తికెత్తుకోవలసింది కాదు. కాకపోవచ్చు. మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఉద్యోగం తప్పనిసరి. ఎక్కువగా తర్కించలేదు రావుగారు. సరే, నేను నాన్నగారితో మాట్లాడతాను. రేపో ఎల్లుండో నేను పట్నం రావాల్సిన పని ఉంది. మదన్ లేచాడు. నేనిక వెళ్ళి వస్తాను. నువ్వు స్టేషన్‌కు నడిచేటప్పటికి బాగా చీకటి పడిపోతుంది. వెన్నెల రోజులైనా కాదు. రేపు ఉదయం వెళ్ళొచ్చు. ఈ రాత్రికి ఉండిపో అబ్బాయ్. అవునండి. ఎలాగా నేను రేపు రావాల్సిన పని ఉంది. ఇద్దరం కలిసి వెళ్ళవచ్చు. ఈ రాత్రి మాకు అతిథిగా ఉండిపోండి అన్నది రోహిణి. పెద్దగా వ్యతిరేకత వ్యక్తపరచలేదు మదన్. మరి నాకు సెలవా? కారు స్టార్ట్ చేయబోతూ అంది రోహిణి చిరునవ్వుతో. అభ్యంతరం లేకపోతే ఇంట్లోకి వచ్చి కొద్దిగా టీ తీసుకు వెళ్ళండి చిరునవ్వుతో ఆహ్వానించాడు మదన్. సీటు మీద కూర్చొనే సంకోచంగా ఇంటి గుమ్మంలోకి చూసింది రోహిణి. ఇంచుక లజ్జతో కూడిన మందహాసం ఆమె పెదవి వంపులను మరింత ఆకర్షణీయంగా తీరుస్తుంటే, రమ్మంటారా ఇంట్లో? సూటిగా ఆమె ముఖంలోకే చూస్తున్నాడేమో. ఒక క్షణం ఏదోలా అయ్యాడు మదన్. ప్రకృతిలో అందాలు అనేక రూపాలుగా ఉండవచ్చు. కానీ హృదయాన్ని స్పందింపజేసే అందం చాలా అరుదుగా దృశ్యమవుతుంది. అది తొలి అనుభవమైతే. కవులు ఆ ఘట్టాన్ని మధుర స్వప్నంగా, ఇంద్రజాలంగా చాలా పేర్లుతో వర్ణిస్తారు. గతి తప్పిన భావాన్ని ఒక క్షణం అదుపులోకి తెచ్చుకొని, సరూ అంటూ లోపలికి వెళ్ళి ఓ 16 ఏళ్ల అమ్మాయితో తిరిగి వచ్చాడు మదన్. మా చెల్లెలు సరళ. లోపలికి రా అక్కా. అపరిచితమైన ఆప్యాయంగా వినిపించిన ఆ పిల్ల కంఠానికి ఒక్క క్షణం పులకింతలు లోనయింది రోహిణి. ఆ ఇంటివారి సంస్కారాన్ని ఊహిస్తూ కారు దిగి లోపలికి అడుగుపెట్టింది. రామ్మా, కూర్చో. మదన్ తల్లి రోహిణి భుజం తట్టి ఆ హాల్లోనే ఓ పక్కగా ఉన్న తివాచీ మీదికి తీసుకుపోయింది. అమ్మ బావుందా? అమ్మ క్రితం సంవత్సరమే పోయిందండి విచారంగా చెప్పింది రోహిణి. మీకు ఎలా తెలుసు మా అమ్మ? అయ్యో, అమ్మ పోయిందా? విచారంగా అంది మదన్ తల్లి. మా ఊరు కంటేనమ్మాయ్. నా పెళ్లి జరిగాక ఒక సంవత్సరమే అక్కడ ఉన్నాం. తర్వాత అక్కడి ఆస్తిపాస్తులను అమ్ముకుని ఇక్కడ కాంట్రాక్టు పనులు చూసుకుంటూ స్థిరపడిపోయాం. అమ్మ ఎలా పోయింది? అనుకోకుండానే గుండె ఆగి ఆ ప్రసంగం మార్చివేసి తన చుట్టూ ఉన్న యువతులను చూస్తూ మీ అమ్మాయిలా అంది రోహిణి. ఇది సత్యభామ, మదన్ అక్క. బీఈడీ అయి టీచరుగా ఉంటుంది. ఇది కస్తూరి, ఇది కావేరి, ఇది మణి. వీడు నా చిన్న కొడుకు. ఇంకా ఇద్దరు పిల్లలు బయటికి వెళ్ళారు. ఓ, మీ ఇల్లు నిండుగా ఉంటుంది. అయితే నీ తర్వాత మళ్ళీ మీ అమ్మకు కాన్పు కాలేదన్నమాట. ఊహు, నేను పుట్టినప్పుడే అమ్మకు ఆపరేషన్ అయిందట. బలహీనంగా ఉందని కాన్పు బంద్ చేశారట. మళ్ళీ కాలేదు. సరళ టిఫిన్ ప్లేటు, నీళ్ల గ్లాసు తెచ్చి రోహిణి ముందు ఉంచింది. నేను తీసుకునే వచ్చానే. టీ మాత్రం ఇవ్వండి.
వీల్లేదు, తీసుకోవాలి. పిల్లల బలవంతంతో తీసుకోక తప్పలేదు. ఎక్కువసేపు కూర్చోలేదు రోహిణి. ఏవో 2 సంగతులు మాట్లాడి లేచింది. మరి మీరు వస్తే ఎక్కడ దిగుతారు? బంధువులున్నారా? సత్యభామ అడిగింది. ఆమెను భోజనానికి పిలిచే అవకాశం ఉందేమోనని. ఎందుకు? మా ఇల్లు ఉందిక్కడ. కానీ ఉండే అవసరం అంతగా కలగదు. పని చూసుకుని వెంటనే వెళ్ళిపోతాను. కాలేజీ తెరిస్తే హాస్టల్లో ఉంటాననుకోండి. నాన్న ఏ స్నేహితుల ఇంట్లోనో దిగుతుంటారు. మధ్యాహ్నం వరకే వెళ్ళిపోతారా? లైబ్రరీలో పుస్తకాలు ఇచ్చివేసి కొత్త పుస్తకాలు తీసుకోవడమే. తరువాత అరగంట ప్రయాణం మా ఊరికి. ఎప్పుడైనా వస్తే ఇక్కడకు రావడం మర్చిపోకమ్మాయ్. సెలవు తీసుకుని వెడుతూ మదన్ కోసం చూసింది రోహిణి. తనను అప్పచెల్లెళ్ళ మధ్య వదిలి జాడ లేకుండా ఎక్కడికో పోయాడు ఆ మానవుడు. బయట నుండి వచ్చిన మదన్ ఇంటి ముందు ఆగిన కారు చూశాడు. రావుగారు వచ్చినట్టుంది అనుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు. తండ్రితో మాట్లాడి వెళ్ళిపోతున్నారు రావుగారు. అన్ని సంగతులు నాన్నతో మాట్లాడానోయ్, నేనిక వస్తాను అని కదిలి వెళ్ళి కారులో కూర్చున్నారు. స్నేహితుడిని సాగనంపి లోపలికి వచ్చాడు మదన్ తండ్రి. సేవా సదనంలోనే నీకు ఉద్యోగం కల్పించడానికి రావు ఒప్పుకున్నాడురా, ఒక మాదిరి జీతంతో. అయితే ఆయన పెట్టిన షరతు వేరే. తెలివైన వాడివి, పొట్టకూటి జీతంలో ఇరికిపోవడం అతడికి కష్టంగా ఉందట. నువ్వు మామూలుగా కాలేజీకి వెళ్ళి చదువుకుంటూనే వీలును బట్టి ఉదయం ఓ 2 గంటలు, సాయంత్రం ఓ 2 గంటలు ఆయన చెప్పే బాధ్యతలను నిర్వహించాలట. నీ చదువుకు పెట్టే ఖర్చు నువ్వు సంపాదన పరుడివయ్యాక తిరిగి ఇచ్చుకోవచ్చునట. కాకపోయినా స్నేహితుడి కొడుకుని చదివించానన్న తృప్తి తనకు ఉంటుందని అన్నాడు. ఏం? ఆయన పెట్టిన షరతును అంగీకరించకపోతే కేవలం ఉద్యోగం మాత్రమే ఇవ్వలేడా? ఇందులో అభిమానపడడానికి ఏం లేదురా మదన్. కేవలం నీ తెలివితేటలు. నీకొచ్చిన క్లాసు చూసి ఉత్సాహపడుతున్నాడే గాని మన ఆర్థిక పరిస్థితికి జాలిపడడం ఎంతమాత్రం కాదు. పోతే అతడికి నీ మీద ఏవో ఆశలు కూడా ఉన్నట్టున్నాయి. ఈ సేవా సంస్థలు, ఇంకా ఇతరమైన పనులు బాధ్యతతో తెలివిగా నిర్వహించగల వ్యక్తి కోసం అతడు అన్వేషిస్తున్నాడట. ఈ మధ్య అతని అనారోగ్యం వల్ల అన్ని పనులు చూసుకోవడానికి ఓపిక లేకుండా పోతున్నదని, సమర్థుడైన యువకుడి కోసం చూస్తున్నానని అన్నాడు. బహుశా అతని చూపులో నువ్వు పడ్డట్టున్నావు. నిన్ను చాలా మెచ్చుకుంటున్నాడప్పుడే. ఇందులో ఎవరి బలవంతం లేదు. ఆలోచించుకో. నీకిష్టమైతేనే చదువుకోవచ్చు. మదనమోహనరావు గారు సేవా సదనం ఆఫీసు గదిలో కూర్చొని ఏవో కాగితాలు పరిశీలిస్తున్నాడు మదన్. మదన్ బాబూ, ఈసారి గట్టిగా పిలిచింది రోహిణి. అతడి బల్లకు దగ్గరగా కుర్చీ లాక్కొని కూర్చుంటూ తను గదిలోకి వస్తూనే అతడు గమనిస్తాడేమో అనుకుంది రోహిణి. అలాంటిది పిలిచినా పలకని పనిలోని దీక్షతకు వింతపడింది. ఓ, నాన్నను డబ్బు అడిగారట కదా. ఆయనకు సుస్థిగా ఉండి నన్ను పంపించారు చెక్కు ఇచ్చి. ఆ, ఇక్కడ కొన్ని మార్పులు చేసి కొత్త పద్ధతుల్లో సేవా సదనం నడపడానికి ప్లాన్ వేశాను. వాటి అమలుకు కొంత డబ్బు అవసరం పడి అడిగాను. ఆ కాగితాలు అవేనా? ఒకసారి ఇస్తారా? చూసి ఇస్తాను. ఒక పరిశీలన మాత్రమే, పర్యవేక్షణ మాత్రం కాదు అంది నవ్వుతూ. కాగితాలు అందిస్తూ గంభీరంగా నవ్వాడు మదన్. ఎలా అయినా పర్వాలేదు. పనిలో బాధ్యత తెలిసిన వాడికి ఇలాంటి కుశంకలకు భయాలకు తావుండదు. ఒరేయ్ మోహనూ! ఇద్దరూ ఒకేసారి తలెత్తి చూశారు. మదన్ ప్రియమైన స్నేహితుడు అయిన రమణ వచ్చాడు గదిలోకి. వెనక ఓ యువతి. రామ్మా, కూర్చో. ఆమెను రమణే పిలిచాడు లోపలికి. పక్కనున్న బల్లమీద కూర్చోచేశాడు. ఇలాంటి వాళ్ళు సదనానికి పరిచితులే. ఎవరో అనాథ అయి ఉంటుంది అనుకున్నట్టుగానే రమణ చెప్పాడు. రమణకు పొరుగున ఉండే కుటుంబం వాళ్ళది. పెళ్ళయి ఏడాది అయిందామెకు. అత్త మగడి బాధలు పడలేక, దెబ్బలు తినలేక రాత్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. ఎవరో చూసి వెంటనే బయటకు తీసి బ్రతికించారు. తమ పరువు బజారుకి ఇచ్చిన ఆడదాన్ని తిరిగి ఇంట్లోకి రానివ్వమని వాళ్ళు ఆ రాక్షసుల కొంపలో అడుగు పెట్టలేనని ఈమె భీష్మించుకోవడంతో ఓ పెద్ద మనిషి రమణను తోడిచ్చి ఇక్కడికి పంపించాడామెను. ఆమెకు పుట్టింటి వైపు వాళ్ళు కూడా ఎవరూ లేరట. నీ పేరేమిటమ్మా? మదన్ అడిగాడు. సుజాత, బెరుకుగా చెప్పిందామె. చాలా చిన్న వయసు. 16, 17 ఉంటుందేమో. చామన ఛాయ, కలగల ముఖం. గాలి విసురుకు చెదిరిపోయిన పువ్వులా ఉందామె ముఖం.
బెదిరిపోయినట్టుగా ఉంది మనిషి. జాలిగా భుజం తట్టింది రోహిణి. మరేం భయం లేదు. దిగులు పడకు. ఇది నీలాంటి వాళ్ళందరికో చల్లని చోటు. జలజల కన్నీళ్లు కార్చేసింది సుజాత. ఏడవకు. లే, సదనాన్ని చూద్దువు. నీలాంటి వాళ్ళను చూసి ధైర్యం తెచ్చుకో. నిజంగానే ఆ అనాథ స్త్రీల మధ్యకు పోయి వాళ్ళను చూశాక కొద్దిగా కాంతి వచ్చింది సుజాత ముఖంలోకి. అక్కడ ఉండేది చాలా వరకు విధవలు, మొగుళ్ళు వదిలేసిన వాళ్ళు, వయసు మళ్ళీ మగడు పిల్లలు ఎవరూ దిక్కులేక కొట్టగడవటం కష్టమైపోయిన వాళ్ళు ఎందరో. ఎంత కష్టదశలో ఉన్నా తమలాంటి వాళ్ళను చూస్తే మనిషికి ఎందుకో సాంత్వన, ధైర్యం. చివరిసారిగా ప్రయత్నించి నిస్పృహగా వెనక్కి వాలింది రోహిణి స్టీరింగ్ వదిలి. లాభం లేదు. డ్రైవరుకు కబురు పెట్టాలి. ఆ కారుకు పేరుకు మాత్రమే ఉన్నాడు ఓ డ్రైవరు. అతడు ఉండేది ఇక్కడే. కానీ నెలలో 15 రోజులు పనిలోకి రాడు. వాడికి అయ్యగారి వల్లేనే ఎప్పుడూ ఏదో అనారోగ్యం. చాలా సంవత్సరాలుగా అతడు తమ దగ్గర వినయంగా పనిచేసుకుపోతున్నాడు గనుక అతడిని ఉద్యోగం నుండి తొలగిస్తే అతడి కుటుంబానికి మరో ఆధారం ఏమీ ఉండదని ఆ ఉద్యోగం కొత్తవాడికి ఇవ్వలేకపోతున్నారు రావుగారు. పనికిమాలిన ఆ డ్రైవర్ మీద, అలాంటి వాడిని పనిలో ఉంచుకుని జీతం ఇస్తున్నందుకు తండ్రి మీద విసుక్కుంటూ ఉంటుంది రోహిణి. త్వరలో ఈ ఆస్తి అజమాయిషీ నీకు అప్పగించేస్తానమ్మాయ్. పాత పనివారికి ఎంతవరకు స్వస్తి చెబుతావో, ఎంతమంది కొత్తవారికి స్వాగతం ఇస్తావో నీ ఇష్టం. కానీ నువ్వు ఎక్కువగా మార్పులు చేయలేవు. నా మీద ఇప్పుడు విసుక్కున్నంత సులభం కాదు. బాధ్యత నీదైనప్పుడు మానవత్వం అడ్డు వస్తుంది అని నవ్వేసేవాడు తండ్రి. బాధ్యతలు, కర్తవ్యాలు స్వీకరించినప్పుడు మనిషి మామూలు ఆలోచన పద్ధతికి స్వస్తి చెప్పవలసే వస్తుంది. డ్రైవర్కి కబురు పెట్టినా కారు బాగయ్యేపటికి చాలా రాత్రి అయిపోవచ్చు. కారు డ్రైవర్కి అప్పగించేసి ఇవాళ మా ఇంటికి రండి, అభ్యంతరం లేకపోతే ఆహ్వానించాడు మదన్. మీ ఇంటికి రావడానికి అభ్యంతరం లేదు గాని ఈరోజు నేను వెళ్ళి తీరాలి. నాన్న చాలా అస్వస్థతగా ఉన్నారు. ఆందోళన వ్యక్తం చేసింది రోహిణి. డ్రైవర్ ఇంటికి మనిషిని పంపండి. లాభం లేదు, వెధవి విరిచాడు మదన్. ఈ రోజు వెళ్ళి తీరాలనే అనుకుంటే కారు మాట వదిలేసి స్టేషన్కి బయలుదేరండి. మరీ టైం కూడా లేదు. రిక్షా పిలువనా? కంగారు పడింది రోహిణి. అబ్బే, ఇక్కడ రైలెక్కి పక్క స్టేషన్లో దిగడానికి నాకేం భయం లేదు గాని అక్కడి నుండి నడిచి వెళ్లాల్సి వస్తుంది కదా. అసలే వర్షం వచ్చేట్టుంది సాయంత్రం. సుకుమారమా? సుకుమారం కాదు బాబూ. 2 మైళ్ళు సరదాగా నడిచిపోగలను. ఒక్కదాన్ని ఆ పొలాల గట్లంబట పడి దేవుడు తమాషా చూడాలని వర్షాన్ని కూడా తోడు చేస్తే ఇహ నా పని. భయంగా గుండెల మీద చేతులు వేసుకుంది. నేను వస్తా పదండి. మీ నాన్నగారిని చూడాలి. కొంచెం మాట్లాడే పని కూడా ఉంది. ఆఫీస్ గదికి తాళం వేయడానికి వెళ్ళాడు మదన్. కారులోంచి దిగింది రోహిణి. వరండాలో నిలబడి ఆవరణలో చెట్ల క్రింద నిలబడ్డ రోహిణిని చూస్తున్నారు ఆశ్రయం పొందిన అనాథ స్త్రీలు. సుజాత కూడా ఇటే చూస్తుంది. మెట్లు ఎక్కి వెళ్ళి సుజాత వీపు చరిచింది రోహిణి. నువ్వేం బెంగ పెట్టుకోకు, ధైర్యంగా ఉండు. చూడు పార్వతమ్మ, బాగా బెదిరిపోయినట్టుందీమె. కొంచెం ధైర్యం చెప్పు. పదండి. మదన్ వచ్చాడు. గంభీరంగా ఎత్తుగా ఉన్న మదన్ విగ్రహం పక్కగా మేఘ మాలికల మధ్య మెరుపు తీగల గంతులు వేస్తూ మెట్లు దిగి వెళుతున్న రోహిణి వెనుక చిత్రమైన చూపులు తూపులు. ఐశ్వర్య ఆడంబరాలకు, అపూర్వమైన ఆనందాలకు నోచుకొని జన్మలు వాళ్ళవి. తమ అన్నదాత పుత్రిక అని కృతజ్ఞతతో పులకించే హృదయాలు కొన్ని అయితే, ఐశ్వర్యవంతుని అనురాగాల పట్టి అని ఈర్ష్య, అసూయలతో ముకుళించుకుపోయిన నేత్రాలు ఎన్నో. వీరి చూపులు రోహిణికి పరిచితమే. గమనించనట్టుగా సౌమ్యంగా నడుచుకుంటుంది వాళ్ళ మధ్యకు వచ్చినప్పుడు. రోహిణితో స్టేషన్ యువతలికి వచ్చేసి కొన్ని క్షణాలు నింగికేసి చూపులు సారించాడు మదన్. క్రమంగా మేఘావృతం అవుతుంది ఆకాశం. ఎప్పుడో ఏ క్షణంలోనో వచ్చేట్టుంది వర్షం. బయలుదేరుదామా? తోవలో తడిసిపోవచ్చు. కానియండి, మొలకెత్తిపోముగా. నడవండి. మీ పిక్కబలం చూస్తాను. బాబోయ్, నా వల్ల కాదు. ఏదో షికారులా నెమ్మదిగా పొలాల మధ్య నడకే కదా అని సరదా పడుతున్నాను గాని పిక్కబలం చూసుకోవడానికి నాకు నడక అలవాటు లేదు. వరుణదేవుని తోడు చేసుకుని శ్రావణ సుందరి చేసిన సవరింపులతో సోయగాలు విరిసిన అడవి మధ్య ఇద్దరూ నడక సాగించారు నెమ్మదిగా. మొన్న ఎడతెరిపి లేకుండా వారం రోజులు ఉధృతంగా కురిసిన వర్షాలకు
నేల జాలు పట్టింది. మధ్య మధ్య జాలు పట్టి, సన్నగా జడలల్లుకొని పారుతున్న చిన్న కాలువలు, అవి తేల్చిన ఇసుక తిప్పలు, చెరువులో నీరు చూసి సాగుబడి మొదలుపెట్టిన వరిమళ్ళు, చుట్టూ దూరం దూరంగా ఏపుగా పెరిగి కంకి ఈనడానికి తయారైన జొన్న పైరు, కన్నులకింపైన పచ్చని ప్రకృతి. సన్నగా కొనిరాగం తీస్తూ మదని వంక చూపులు పోనిచ్చింది రోహిణి. ఏమిటో పరధ్యానంగా నడక సాగిస్తున్నాడతడు. తడితడిగా ఉన్న నేల మీద జాగ్రత్తగా అడుగులు వేస్తూ, ఇంత చక్కని ప్రకృతి మధ్య మీకు ఆలోచించడానికి ఏం దొరికింది? మనిషిని ఆలోచనలు కొరికివేస్తుంటే ఏ కమనీయ ప్రకృతి పలుకరించలేదు. రోహిణిలో చలాకీతనం తగ్గింది. సానుభూతిగా అడిగింది. ఇంట్లో ఇబ్బందులా? అవే దీర్ఘంగా నిట్టూర్పు విడిచాడు. నా పుట్టుకతో మా నాన్నకు ఉన్న ఐశ్వర్యం అలా నిలిచి ఉంటే నేను సౌందర్య ఆరాధకుడిగా, భావుకుడిగా, కళాకారుడిగా మారి ఉండేవాడినేమో. ఏ కాంట్రాక్ట్ పనుల వల్ల సిరి సంపదలు పెంచాడో వాటి వల్లే నష్టపడ్డాడు. అందుకే ఊహలతో ఎత్తుకు ఎగరలేక యథార్థవాదిగా పోవలసి వచ్చింది. పెళ్ళీడు దాటిపోతుంటే విరాగినిగా మారిపోతోంది అక్క సత్యభామ. టీచరుగా ఉద్యోగం చేస్తూ సంపాదనా పరురాలైనా ఆ వయసు కోరే తృప్తి వేరే. అందుకు అవకాశం కల్పించలేకపోతున్నందుకు ఆమె కంటే ఎక్కువగా వ్యధపడుతున్నది ఇంటికి పెద్దవాడినైనందుకు నేను, అమ్మ, నాన్న. ఇంకా పెళ్ళికి ఎదిగి వచ్చిన 2 చెల్లెళ్ళు, చదివే పిల్లలు. వయసు వస్తున్నందుకేమో ఇదివరకులా నిశ్చలంగా ఉండలేకపోతున్నాను. ఇంటి సమస్యలు ముందుకు వస్తే తీవ్రంగా వికలమైపోతుంది మనసు. అతడి వేదన హృదయానికి చేరువై ఊరడింపుగా ఏదో చెప్పాలని తపన చెందింది కానీ, అంత చనువింకా ఇద్దరి మధ్య ఏర్పడలేదు. ఏదో 2 మాటలు పొడిగా చెప్పాల్సిందే. మనసు మరుగుపరుచుకొని శుష్కప్రియాలు చెప్పడం ఎలా? మోగగా తన కన్నులతోనే సానుభూతి వ్యక్తం చేసింది రోహిణి. కారు మేఘాలు కమ్ముకు వచ్చి టపటప చినుకులు రాలసాగాయి. చెట్టు మానుచాటుకు వెళ్ళి నిల్చున్నారు ఇద్దరు. అయినా గాలి విసురు అధికమై తడిసిపోక తప్పలేదు. ఇంటికి వెళ్ళగలమా లేదా? భయపడిపోయింది రోహిణి. వర్షంలోకే చూస్తున్న మదన్ అనుకున్నాడు. అసలు ఈరోజు ఈమెను బయలుదేరనీయకుండా చేయవలసిన మాట. వర్షంలో తడిసి సుకుమారికి జ్వరంగాని పట్టుకోదు గదా. వాళ్ళిద్దరూ భయపడిన విధంగా వర్షం నిలువలేదు. గాలి తరుముకుపోయింది ముందుకు. తిరిగి నడక సాగించారు. గాలికి తడిసిన దుస్తులు తడిపొడిగా ఆరాయి. ఊరి బయటే రోహిణి నౌకరు ఎదురయ్యాడు. తోట దగ్గరికి కావలి పెడుతూ. గంట ముందు అయ్యగారు ఎంత బెదరగొట్టేసినారమ్మగారు. సోఫాలో ఏదో చదువుకుంటూ కూర్చున్న ఆయన గుండె అరచేత పట్టుకుని పావుగంట దాకా అట్టే మాట్లాడకుండా ఉండిపోయారు. నిలువున చల్ల చెమటలు. ఆచార్యగారిని పిలుచుకు వచ్చి చూపితే ఆయన ఏదో మందేసినాడు. తాగినాక కొంచెం తేరుకున్నారు. కంగారుగానే ఇల్లు చేరింది రోహిణి. ఎలా ఉంది నాన్న ఇప్పుడు? సోఫాలో తండ్రి పక్కనే కూలబడిపోయి చేయి తడుముతూ అడిగింది. ఏం లేదమ్మా. వైద్యం ప్రకోపించిందన్నాడు ఆచారి. తేనెతో మందు ఇచ్చాడు. తగ్గిపోయింది. కారేమైందమ్మా? మదన్ చెప్పాడు. తండ్రికి కులాసాగానే ఉందని మరోసారి అనిపించుకొని లోపలికి వెళ్ళిపోయింది రోహిణి చీర మార్చుకోవడానికి. ఏమిటయ్యా విశేషాలు? సేవా సదనం సంగతులే కొన్ని చెప్పాడు మదన్. నీ ఊహలు ఉన్నతమైనవే బాబూ. సదనాన్ని మంచి అధునాతన పద్ధతులతో అభివృద్ధి చేయాలంటావు. ఇంకా ఎక్కువ మంది అనాథలకు వసతి కల్పించాలంటావు. దానికి నేనిప్పుడు ఏర్పాటు చేసిన డబ్బు చాలదు. నేను వ్యాపారంలో ధనవంతుడినయ్యాను. వ్యాపారం అంటేనే అక్రమ ఆర్జన. ఆ పాప పరిహారంగా కొంత డబ్బు ఈ విధంగా సక్రమ వినియోగం కావాలని కొద్దిమంది కోసం ఈ సేవా సదనాన్ని స్థాపించాను. సదనంలో చేరిన అనాథలకు కొన్ని వృత్తులు కల్పించి వాటి వల్ల వచ్చిన డబ్బు మరికొంతమంది అనాథల కోసం ఉపయోగపడేలా చేయాలన్న నీ ఉద్దేశం. అనుకున్న విధంగా సక్రమ ఫలితాన్ని ఇస్తూ పోతే మంచిదే. అనుకున్నట్టుగా కాకపోతే విరాళాలు ప్రోగు చేయాలి. అది అనుకున్నంత సులభం కాదు. చేసి చూద్దామని ఉంది. అనుకున్నట్టుగా కాకపోతే ఆ తర్వాత విరమించుకోవచ్చు. ఇలా వృత్తులు కల్పించి వారితో పని చేయించడం అంటే అదో పరిశ్రమ అవుతుందే గాని సేవా సదనం ఎలా అనిపించుకుంటుంది అని నవ్వారు. ఏమో ఇహ నేను ఇవన్నీ వదులుకోవాలనుకుంటున్నాను. అన్నీ అమ్మాయికి అప్పగించేసి కేవలం ఒక సలహాదారుగా ఉండాలనుకుంటున్నాను. అది అమ్మాయి అవసరం అనుకుంటేనే.
నాకేమిటో ఈ అస్వస్థత మూలంగా మతిమరుపు, ఓపలేనితనం మొదలయ్యాయి. మీరిలా అస్వస్థత అని ఊరికే ఉండిపోవడం బాగోలేదండి. మీరు తగిన చికిత్స చేయించుకోవాలి. అక్కడికి వచ్చేసి మా ఇంట్లో కొన్నాళ్ళ పాటు ఉండండి. మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు మీకే లోటు లేకుండా చూస్తారు. మా ఫ్యామిలీ డాక్టర్ చాలా మంచివారు, తెలిసినవారు. అంటే మీకు అక్కడ ఉండడానికి వేరే ఇల్లు, వసతి లేదని కాదు. కాస్త నలుగురిలో మా ఇంట్లో ఉండే పిల్లలలాంటి వాళ్ళ మధ్య ఉంటే మీరు త్వరగా కోలుకుంటారు. మదన్ కంఠంలో వినిపించిన ఆత్మీయతకు రావుగారి మనసు పులకించింది. కులాసాగా నవ్వేశారు. నిజంగా ఆ అవసరం వచ్చినప్పుడు నీ ఆహ్వానం మనస్ఫూర్తిగా మన్నిస్తానోయ్. కానీ ఇప్పుడప్పుడే ఆ అవసరం లేదు. ఇది వృద్ధాప్యానికి సహజమైన అనారోగ్యమే. దీనికి విశ్రాంతిగా పల్లెపట్టులోని ఈ ప్రశాంత వాతావరణం చాలు. రోహిణి వస్తూనే కోప్పడింది. మీరు కాసేపు పడుకోండి నాన్నా. ముందే మీరు తలనొప్పితో బాధపడుతూ, ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ, వీపులు తీసేలా కూర్చొని ఏం మాటలు? వెళ్ళి పడుకోండి విశ్రాంతిగా. వెడతానమ్మా. వెళ్ళడానికి తయారై ఈ రోగాలకు చిత్రమైన, విరుద్ధమైన 2 గుణాలు ఉన్నాయి. పొద్దున ఎవరితో మాట్లాడాలన్నా విసుగ్గా, తలనొప్పిగా అనిపించింది. ఒంటరిగా గదిలో ఉండిపోయాను. ఇహ పొద్దు తిరుగుతుంటే ఉండలేకపోయాను. కాస్త నలుగురిలో మాట్లాడితే గాని బాధ మరిచినట్లు అయి ఉత్సాహం రాదని గదిలోంచి లేచి వచ్చాను అన్నాడు రావుగారు. రోహిణితో ఇదివరకు అంటీ అంటనట్టు మాట్లాడే మదన్ ఇక నుండి ఏ విషయం సంప్రదించినా ఆమెతోటేనని తెలిసి తన సంకోచం కొద్దిగా వదిలించుకోక తప్పలేదు. రాత్రి చాలాసేపటి వరకు సేవా సదనం సంగతులే మాట్లాడాడు. అన్ని విధాలా అతడి అభిప్రాయంతో ఏకీభవించిన రోహిణి అతడి ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి అవసరమైన డబ్బు ఇవ్వడానికి అంగీకరించింది. ఉదయం డ్రైవర్ తీసుకువచ్చిన కారులోనే తిరిగి వచ్చాడు మదన్. తోట బాగా వచ్చింది. పగలంతా ఎండకు కాలిన నేల అప్పుడప్పుడే తగిలిన నీటి తడికి కమ్మని వాసనలు వెళ్ళగ్రక్కుతుంది. పచ్చగా పూసిన బీరపూల మీద ఏవో రెక్కల పురుగులు జుమ్మని వాలుతున్నాయి. తోటలో అన్ని పాదులు ఆరోగ్యంగా గుబురుగా పెరిగాయి. పొట్ల పందిరి నిండా నేలను తాకేలా క్రిందికి వేలాడుతున్నాయి పొట్లకాయలు. అన్ని పాదులు నిండా పూతలతో, పిందెలతో కలకలలాడుతున్నాయి. నీళ్లు పోస్తున్న పార్వతి మోము రోహిణి మెచ్చుకోలుకు తృప్తిగా వెలిగిపోయింది. ఈ సేవా సదనమే తనకు ఆశ్రయం ఇవ్వకపోతే, మగడు చనిపోయి వెనక ముందు ఎవరూ ఆదుకునేవారు లేక, కల్పించుకోవడానికి మరో ఆధారం లేక ఏమైపోయేదో తను. రోహిణి తండ్రి అన్న కృతజ్ఞతతో వెలిగిపోతుంది పార్వతి మోము. మదన పథకం ప్రకారం అక్కడి స్త్రీలు సోమరిగా కూర్చొని బాధలు పెంచుకోకుండా తగినంత పరిశ్రమ కల్పించబడింది. దానివల్ల తమ బాధలను గుర్తుతెచ్చుకునే తీరిక లేకుండా పోయింది చాలామందికి. ఎవరికి మనసైన పని వారికి కల్పించబడింది. కొందరికి తోట పని, కొందరికి కోళ్ల పెంపకం, కొందరికి పాడి పరిశ్రమ, కొందరికి కుట్లు అల్లికలు, ఇలా ఎన్నో రకాల వృత్తులు. వీటి వల్ల ఆదాయం కూడా పెరిగి మరికొంతమంది అనాథలకు ఆశ్రయం కల్పించబడింది. మదన్ ఊహలు 100కి 100 పాళ్ళు యథార్థ రూపం ధరించడమే కాక సేవా సదనం పేరు ప్రతిష్టలు ఇనుమడించాయి. సదనం కార్యక్రమాలను ప్రశంసిస్తూ వ్యాసాలు వచ్చాయి పత్రికలో. ఈ కీర్తి పూర్తిగా దక్కవలసింది మదన్ ఒక్కడికే కాదు. రోహిణి సహకారం ఎంతో ఉంది. అతడి కార్యక్రమాల పట్ల కలిగిన ఆసక్తి, అభిమానం ఆమెని కూడా సేవారంగంలోకి దిగేలా ఉత్సాహపరిచాయి. చదువుకి ఎప్పుడో స్వస్తివాచకం పలికింది. సదనంలో అన్నీ పరిశీలనగా గమనిస్తూ వస్తుంది రోహిణి. అటు పెరటివైపు పూలతోటలో కనిపించిన దృశ్యం కించిత్తు ఆశ్చర్యాన్ని, అనుమానాన్ని రేకెత్తించింది. బిందె చంకలో ఇరికించుకుని చూపులు అవనతం చేసి విషాదం మూర్తీభవించినట్టుగా నిల్చుంది సుజాత. మదన్ సమీపంగా, చాలా సమీపంగా ఆమె ముఖంలో ముఖం పెట్టి ఏదో చెబుతున్నాడు. వారిని సమీపించి పేలవమైన నవ్వుతో ఏమిటి? అంది రోహిణి. ఈమెకు ఎలా చెప్పాలో బోధపడటం లేదు రోహిణి. తను వీళ్ళలో కలిసి ఉండలేకపోతున్నదట. ఎక్కడికైనా వెళ్ళిపోతుందట. ఏడుస్తుంది. ఎందుకమ్మా? ఏమైందిక్కడ? సుజాత భుజం తట్టింది రోహిణి అనునయంగా. ముఖం త్రిప్పేసుకుని ఏడవసాగింది సుజాత. మదనే చెప్పాడు. వీళ్ళ మాటలు, చూపులు తనకు దుర్భరంగా ఉన్నాయంటుంది. మగడు వదిలేసి వచ్చిన ఆడది అని, తన గుణం మంచిదైతే అత్త మగడు ఎందుకు తంతారని ఏవో గుసగుసలాడుతున్నారట.
అతడి మాటల్లో చాలా సానుభూతి వ్యక్తమవుతుంది. "నువ్వు అవేమీ పట్టించుకోకూడదమ్మా. వీళ్ళంతా నీ అప్పచెల్లెళ్ళనుకోవాలి. నిన్ను చెడ్డగా అనుకున్నా నువ్వు చూసి చూడనట్టు పోవాలి. ఒక కుటుంబంలోనే, ఒక కడుపున పుట్టిన నలుగురిలోనే ఎన్నో మాటలు, కలతలు వస్తాయి. అలా అని ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళిపోగలమా? నువ్వు బేలగా ఏడవకూడదు. ధైర్యంగా ఉండు. ఎవరన్నా ఏదన్నా అది వారి అజ్ఞానంగా ఎంచి నువ్వు నవ్వుతూ వెళ్ళిపోవటం నేర్చుకోవాలి. అలాగేనా?" వీపు తట్టి హుందాగా కదిలి వెళ్ళిపోయింది రోహిణి. ఆఫీస్ గదిలో ఏవో కాగితాలు తిరగేస్తూ కూర్చున్నా మనసు స్థిరత్వాన్ని కోల్పోయి కలతపడసాగింది. అది సుజాత కాడ మదన్ మెలిగిన తీరు. ఎందుకో అంత ఆత్మీయత అతడు ఆమె మీద చూపడం అసందర్భం అనిపించింది. అంతగా ఒక ఆడదాని మీద, మగడికి దూరమైన పడుచు అమ్మాయి మీద జాలిపడే మనిషి దృఢచిత్తుడు కాకపోవచ్చునేమో. అలాంటి వాడు ఈ సేవా సదనంలో పనికిరాడేమో. రోహిణి ఆలోచన అంతవరకే ఆగితే మరి బాధకు లోను కావాల్సిన అవసరం లేదు కానీ, మరేదో ఆమె మనసులో కలవరం చుట్టుముట్టిన మధురోహాలు. ఇన్నాళ్ల తమ సన్నిహిత్వంలో మనసులు విప్పి మాటలతో మరుల సంగతి చెప్పుకోకపోయినా కన్నులు కన్నులు కలిసి ఏవో ప్రణయ భాషలే మాట్లాడుకున్నాయి. అప్పుడప్పుడు అతడి కన్నుల్లో కదిలాడే వింత కాంతి తన ఊహలతో భ్రమపడిందా? ఊహు, అతడికి తనంటే ఆకర్షణ ఉంది. ప్రేమ ఏమో, ఆ ఆకర్షణే ప్రేమ అని భ్రమపడిందేమో. అయితే తను చాలా పరిహాసాస్పదమైన పరిస్థితిలో చిక్కుకుందన్నమాట. అతడి సాహచర్యం సుస్థిరం చేసుకోవడానికే కాదు తను ఈ సేవా సదనం బరువు బాధ్యతలు స్వీకరించింది. కాకపోతే తను చదువును అలక్ష్యం చేయవలసిన పనేమిటి? తన చదువు పూర్తి అయ్యేదాకా నాన్ననే చూసుకోమని చెప్పేది. అయితే తన ప్రోత్సాహం అతడికి ఉత్సాహకరంగానే కనిపించింది. మరి ఏమిటి తను చూసిన దృశ్యంలో అంతరార్థం? చిన్న తమ్ముడి పుట్టినరోజని సత్యభామ ఆహ్వానం గుర్తు చేసుకుని షాపుకు వెళ్ళి కొత్త చొక్కా, లాగు మరి 2, 3 ఆట వస్తువులు తీసుకుని బయలుదేరింది రోహిణి. మధ్యాహ్నం వరకే భోజనానికి రమ్మని మరీ మరీ చెప్పింది సత్యభామ. ఆఫీస్ పని తమలక సాయంత్రం బయలుదేరింది రోహిణి. ఎందుకో ఈ మధ్య సదనంలో కాలు పెట్టడం లేదు మదన్. కాలేజీకి కూడా సక్రమంగా వెళ్ళడం లేదని తెలియవచ్చింది. ఇంటికి వెడితే ఏమిటో తెలియగలదన్న ఆశ కూడా ఉంది రోహిణికి. పుట్టినరోజు పండగ ఏర్పాట్లు గొప్పగానే చేశారు. ప్రస్తుతం అనుభవిస్తున్నది లేమి అయినా ఆడంబరాలకు, అట్టహాసాలకు తక్కువ లేదు. శ్రీమంతం అనుభవించిన నాటి అలవాట్లను మరిచిపోలేక ఉన్ననాడు ఉగాది, లేనినాడు శివరాత్రిలాగా గడిపే జీవితానికి అలవాటు పడిందా కుటుంబం. ఆడపిల్లల పెళ్లిళ్లకు, మగపిల్లల చదువులకు ఇబ్బంది పడిపోయే ఆ కుటుంబం చిన్నబ్బాయి పుట్టినరోజుని ఇంత పెద్ద ఏర్పాట్లు చేయటం ఆశ్చర్యం గొలిపింది రోహిణికి. ఆమె వెళ్ళేటప్పటికి భోజనాలు ముగిసి పేరంటం జరుగుతుంది. చాలా వరకు గొప్పింటి వాళ్ళే వచ్చారు. బాబుకు తను తెచ్చిన వస్తువులు అందించి పేరంటాల మధ్య కబుర్లాడుతూ కూర్చున్న సత్యభామ సరసన కూర్చుంది రోహిణి. మాయ, మిగతా 2 ఆడపిల్లలు పసుపు, కుంకుమ అందిస్తున్నారు పేరంటాళ్లకు. ఎవరో మొహమాటం తెలియని ముత్తైదు, "ఇంకా ఎన్నాళ్ళిలా సత్యతో ఉద్యోగం చేయిస్తారమ్మా? పెళ్లి చేసుకుని ముచ్చటగా సంసారం చేసుకునే వయసంతా గడిచిపోతుంది" అంటుంటే పేరంటాళ్ళకి తాంబూలం పళ్ళు అందిస్తూ సరదాగా కబుర్లు చెప్తున్న మదన్ తల్లి ముఖం మాడిపోయింది. దాని సంపాదనకి ఆశపడి ఉద్యోగం చేయిస్తున్నామా వదినా? మనకు తగిన సంబంధం దొరకకనే కదా ఇలా ఉండిపోవలసి వచ్చింది. నాకు గుండెల మీద కుంపటిలా లేదనుకున్నావా వదినా? ఈ ఆడపిల్లలు పెళ్ళిళ్ళ బెంగతో తిన్నదంతా నీరైపోతుంది. ఆ అది ఉద్యోగం చేయబట్టి ఏ 7, 8 సంవత్సరాలు అవుతుందా? ఆ డబ్బంతా బ్యాంకులో జమ కడుతూ వస్తే ఆ డబ్బుతో ఏ విదేశాలకు వెళ్ళి వచ్చిన డాక్టర్నో, ఇంజనీర్నో సంపాదించుకునేది కాదు. సిగ్గుతో కృంగిపోయింది మదన్ తల్లి. కడుపులో చల్ల కదలని అమ్మలు మాట్లాడే మాటలు ఇవి. లోతున బడిన సంసారాలు ఇక్కట్లు ఇలాంటి గొప్పవారికి ఎలా తెలుస్తాయి? విసుగ్గా, అసహనంగా లేచింది సత్యభామ. సత్యభామ వెనుక పేరంటాళ్ళ మధ్య నుండి దారి చేసుకుంటూ బయటపడేటప్పటికే మరో మూల నుండి వినవచ్చింది. మదన్ ఎంత బుద్ధిమంతుడు! ఇలా ఎలా మారిపోయాడో! ఎవరో చెబితే నేను నమ్మేదాన్ని కాదనుకో. ఇంటికి ఎదురుగా ప్రొద్దున్న లేస్తూ కళ్ళ ముందు అదెవరితో మదన్ని ఇంటిని వదిలేసి వచ్చిందట. సేవా సదనంలోంచి బయటికి తీసుకువచ్చి అక్కడ కాపురం పెట్టాడు. ఇంటికి వస్తుంటాడా లేదా? మదన్ చెల్లెలు మాయ కోపంగా అరిచింది. ఇంతమందిలో నీ కంచుగంట గొంతుతో చాటకపోతే నీ కడుపుబ్బరం తీరదా ఏమిటత్తా? మా అవమానం నీకంత సంబరంగా ఉంటుందేమిటి?
తర్వాత ఏం జరిగిందో వినకుండానే మేడ మీదకి వచ్చేసింది సత్యభామతో రోహిణి. డాబా మీద పరిచి ఉంచిన తివాచీ మీద మౌనంగా ఎవరి ఆలోచనల్లో వారు మునిగిపోయి కూర్చున్నారు రోహిణి, సత్యభామ. మదన్ ఇంత నికృష్టమైన పని చేస్తాడని నమ్మలేకపోతుంది రోహిణి. సేవా సదనంలోంచి 8, 10 రోజుల క్రిందే సుజాత వెళ్ళిపోయింది నిజమే. అప్పటి నుండి మదన్ ఆఫీస్కి రావడం కూడా తగ్గింది. 4, 5 రోజులుగా బొత్తిగా రావడమే లేదు. కారణం ఇదని తెలిసి విస్మయానికి తోడు వ్యధ కూడా కలిగింది రోహిణికి. తండ్రి అస్వస్థత కారణంగా తను కష్టపడి సంపాదించిన లక్షల ఆస్తిని అల్లారు ముద్దుగా పెంచుకున్న ఏకైక పుత్రికను అపురూపంగా బాధ్యత తెలిసి మసలుకునే వివేకవంతుడైన వ్యక్తి చేతిలో పెట్టి పోవాలని తాపత్రయపడుతున్నాడు. తనకు యోగ్యుడైన వరునిగా మదనను ఎన్నుకున్నట్లుగా ఉంది తండ్రి. కాకపోతే అతడి తెలివితేటలు, గుణగణాలు మెచ్చుకొని మదన బుద్ధిమంతుడు కదూ అమ్మాయ్ అని ఎందుకు అడుగుతాడు? తన సంగతి చెప్పేదేముంది? మదన్ సుందరుడు, గంభీరుడు, సేవాభావాలతో నిండిన సంస్కార హృదయుడు. తన చదువు మానేసి అతడితో గడిపిన ఈ 6 నెలల సాహచర్యంలో ప్రతి విషయంలో తన మనసు చూరగొన్నాడు. ఇప్పుడింతగా దగా పడవలసి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. దౌర్భాగ్యవశంతో లోతున పడిన సంసారమైన ఆనిముత్యాల్లాంటి పిల్లలని గర్వపడే అమ్మా నాన్నకు పెద్ద ఆఘాతం. వాడి ఆదర్శాలన్నీ ఏ ఏట్లో కలిపాడో, ఒక ఆడదాని ప్రలోభంలో పడి నిండు కుటుంబంలో ఎలా చిచ్చు రగిల్చగలిగాడో బోధపడటం లేదు రోహిణి. నాన్న చెబితే నమ్మలేకపోయాం. నమ్మలేను రోహిణి కూడా అనుకుంది. ఏమో వయసులో చేటు ప్రమాదం ఉంటుందేమో. ఒక కడుపున పుట్టిన బిడ్డలే కాదు అతడు, సత్యభామ. ఈవిడ నిగ్రహంలో శతాంశం ఉన్న గతిలేని ఒక ఆడదానికోసం నిప్పులాంటి వంశానికి ఇంత అప్రతిష్ట అంటగడతాడా? సత్యభామ సుందరంగా కవల తొడిగిన ఓ విషాద కావ్యం. యవ్వన సహజమైన కోరికలు, ఆశలు ఉన్నాయి. కానీ అన్నీ అణచుకొని పైకి చాలా నిగ్రహంతో ప్రవర్తించగలదు. అసంతృప్తి లేని మనిషి లేడు. కానీ అది అంతరంగంలోనే అదుపుకొని ప్రవర్తించడంలోనే ఉంది మనిషికి అందం, హుందా. అదెవతో నెరజాన. మదన్ లొంగిపోవడం మామూలు విషయం కాదు. చాలా పొరపాటు. చాలా అమాయకంగా ఉంటుంది ఆమె. వీళ్ళిద్దరికీ పొత్తు ఎలా కుదిరిందో, బిడియం లేకుండా ఎలా అతడితో కాపురం వెలగబెడుతుందో ఆశ్చర్యంగా ఉంది. అతడిని మీరేమీ అడగలేదా? అసలు ఇంటికి వస్తున్నాడా? ఎప్పుడొచ్చేది, ఎప్పుడు వెళ్ళిపోయేది తెలియదు. వాడి ప్రవర్తనే అగమ్యంగా ఉంది. అమ్మే ఉండబట్టలేక అడిగింది. వాడు చెప్పిన సంగతి చాలా మామూలుది. ఆ పిల్ల సేవా సదనంలో ఉండలేకపోయిందట. అనాథగా ఓ శరణాలయంలో పడి ఉండడం ఆ పిల్లకు కష్టంగా ఉందట. ఆ పిల్ల ఏడుపు చూడలేక వేరే ఇల్లు తీసుకుని ఉంచి ఆవిడ మగడితో పరిచయం చేసుకుని అతడిలో మార్పు తెచ్చి ఆలు మగల్ని ఒకటి చేసే ప్రయత్నంలో ఉన్నాడట. ఇది చాలా అమాయకమైన ఆలోచన. ఇంత అపఖ్యాతి సంపాదించాక ఆమెను మగడితో కలపడమన్నది ఎంత హాస్యాస్పదమైన సంగతి. ఇదేదో కల్పించి చెబుతున్న కథే గాని ఇలా చేస్తున్నానని నాతో ఓ మాట చెప్పకూడదా? నా సహాయం తీసుకుంటే పని సులభంగా జరిగిపోయేదేమో. మదన్ తల్లి వచ్చింది. భోజనం ఇక్కడికే పంపించినా అమ్మాయ్? హాయిగా వెన్నెట్లో ఇక్కడే కూర్చో. రాత్రి మీరుతుందని రోహిణి మొహమాట పడినా భోజనం చేయకుండా వెళ్ళనీలేదు మదన్ తల్లి. తాంబూలం తీసుకుని అందరికీ చెప్పి వచ్చి కారులో కూర్చుంది రోహిణి. మదన్ వచ్చాడు. చిరునవ్వుతో నమస్కారం చేసి మౌనంగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. పద, కారు స్టార్ట్ చేశాడు డ్రైవరు. రండమ్మా కూర్చోండి. కొత్తదనం మాయని జంబుకానా పరిచింది సుజాత. రోహిణి కూర్చోలేదు. హస్తభూషణంగా తీసుకుపోయిన వీక్లీ తిరగవేస్తూ కిటికీ దగ్గరగా నిలబడింది. అక్కడ నీకు కలిగిన ఇబ్బంది ఏమిటని బయటికి వచ్చావు సుజాత? సౌమ్యంగా అడుగుదామని ప్రయత్నించింది కానీ ముఖం చిట్లించుకోకుండా ఉండలేకపోయింది. ఎందుకో నాకు బాగుండలేదక్కడ. ముక్తసరిగా జవాబిచ్చి ఊరుకుంది సుజాత. ఇక్కడ బాగుందా? బాగుండకేం, స్వేచ్ఛగా ఉందిక్కడ. అక్కడ అంతా కుళ్ళుబోతుతనం, పనిలో పోటీ, చేయకపోతే తిట్లు, నాతోటి ఆడవాళ్లతోటే. ఆ కోపం నుంచి బయటపడి స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నాను. నిజంగా స్వేచ్ఛగా ఎగిరిపోవడానికి రెక్కలు వచ్చిన పక్షిలానే ఉంది సుజాత. ఉత్సాహంగా, సంతోషంగా ఉంది. ముఖంలో కొత్త దీప్తి, కొత్త అందం వచ్చాయి. ఇదివరకటి దీనత్వం, అమాయకత ముచ్చుకు కూడా కానరావటం లేదు. స్వేచ్ఛా వాయువుల్లో మనిషి ఎంత తొందరగా విచిత్రంగా ఎదిగిపోతాడు. సేవా సదనంలో నీకు అసౌఖ్యమే కలిగి ఉండవచ్చు. ముఖ్యంగా మన ఆడవాళ్లలో కుళ్ళుతనం, వార్వలేనితనం, తోటి ఆడదాన్ని కించగా చూడడం సహజంగా ఉంటాయి.
గృహ సౌఖ్యాలకు, ఆనందాలకు దూరమై అసంతృప్తికి లోనైన వారి సంగతి వేరే చెప్పాలా? సహనంగా నెట్టుకుపోవాల్సిన మాట. సుజాత ముఖంలోని రోషం, బింకం చూస్తుంటే ఉడికెత్తుకొచ్చింది రోహిణికి. సహనమంటే నీకు తెలీదనుకుంటాను. అది ఉంటే మగన్ని, ఇంటిని వదులుకొని ఇలా బయటికి వచ్చేసేదానివి కాదు. నీ స్వేచ్ఛను, సుఖాన్ని చూసుకున్నావు గాని, భవిష్యత్తులో పైకి పోవలసిన వాడు, పేరు ప్రతిష్టలు తెచ్చుకోవలసిన వాడు మదన్ మోహన్ పాడయ్యాడు. వారి వంశానికెంత అవమానం! ఇప్పుడేమంత అవమానకరమైన సంగతి జరిగిందని మీరిన్ని మాటలు మాట్లాడుతున్నారు? అందులో అర్థం కానితనం కంటే పెంకితనమే ఎక్కువగా ఉంది. ఒక మగన్ని వదిలేసిన ఆడదానితో కాపురం పెట్టాడంటే అవమానం కదూ! మీరు చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఆయన నాతో కాపురం పెట్టాడని ఎవరు చెప్పారమ్మా మీతో? అక్కడ ఉండలేనంటే ఇక్కడ ఇల్లు తీసుకొని ఉంచారు. మా వారి మనసు మారితే సరే. లేకపోతే నా కాళ్ళ మీద నేను నిలబడేదాకా నా మంచి చెడ్డ కనుక్కుంటూ ఉంటానని అభయం ఇచ్చారు. అంతే. మాలో చెడ్డలేనంత వరకు లోకాన్ని చూసి భయమెందుకు? పిల్లి కళ్ళు మూసుకొని పాలు త్రాగడమంటే ఇదే. నీ కల్లబొల్లి కథలు ఎవరూ నమ్మరు. దెబ్బతిన్న పులిలా చూసింది సుజాత. ముక్కుపుటాలు ఉబ్బేస్తూ గట్టిగా అరిచింది. నమ్మకపోతే పోండి. మీరు నమ్మితే నాకేం, నమ్మకపోతే నాకేం. మీకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు నాకు. అవసరం నీకు లేదేమో గాని నాకు ఉంది. 10 మందికి ఉపయోగపడవలసిన వాడు నీ ప్రలోభంలో పడి గుడ్డివాడయ్యాడు. అతడిని రక్షించాలి. మీకేమిటి సంబంధం? ఎగతాళిగా నవ్వేస్తూ గడుసుగా అడిగింది సుజాత. మిమ్మల్ని ప్రేమించాడా? పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడా? ఈ ఎదురు దెబ్బకు నిశ్చేష్టురాలయింది రోహిణి. అతడి కోసం మీకెందుకింత తాపత్రయం? ఆయన నన్ను ప్రేమించి పెళ్లాడితే సాటిలేని అదృష్టాన్ని నోచుకున్న ఇల్లాలిగా పునర్జన్మ ఎత్తాననుకుంటాను. ఇందులో తప్పేముంది? ఆదర్శ వివాహం, ఆదర్శ దాంపత్యమవుతుంది మాది. అవమానంతో, ఎదురు దెబ్బతో గుండె మండిపోతుంటే చరాలన బయటికొచ్చేసింది రోహిణి. గుమ్మంలో ఎదురుపడ్డాడు మదన్ చాలా గంభీరంగా. సుజాత వల్ల తనకి జరిగిన అవమానం అతనికి తెలిసి ఉంటుందనుకునేటప్పటికీ తలెత్తుకోలేకపోయింది రోహిణి. కారులో కూలబడి గుమ్మంలో నిలబడి చూస్తున్న మదన్తో అంది, పెదవులు అదురుతుంటే. మీతో కొంచెం మాట్లాడాలి, వస్తారా? నాకు తెలుసు మీరు మాట్లాడేదేమిటో. మీ దగ్గర నేను ఉద్యోగినైనంత మాత్రాన మీకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. లాల్చీ జేబులోంచి నోటుబుక్ తీసుకొని అందులో ఏదో రాసి కాగితం సర్రున చించి రోహిణి చేతిలో ఉంచాడు మదన్. వల్లంతా రక్తం ఆవిరులెత్తింది రోహిణికి. కొద్ది క్షణాలు శిలలా అయిపోయింది చేతిలో కాగితం చూస్తూ. ఇంత పుటుక్కున మదన్తో సంబంధం తెంచుకోవడానికి ఆమె తయారుగా లేదు. బిగుసుకుపోయిన గొంతును ఎలాగో వెగల్చుకొని, నేను తొందరపడ్డానేమో, నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వండి. నా తొందరపాటును ఒప్పుకునే పక్షంలో మీ రాజీనామా తిరిగి పుచ్చుకుంటారా? అంది. మదన్ మాట్లాడలేదు. దయచేసి మీరు రాజీనామా ఉపసంహరించుకోవాలి. ఆర్ద్రంగా చూసింది. అంతవరకు అది మీ దగ్గరే ఉంచుకోండి. ఇంట్లోకి కూడా వెళ్ళలేదు మదన్. చరచరా వీధిలోకే నడిచాడు. రోహిణి, తొందరపడ్డానని, క్షమాపణ కోరుతావని నాకు తెలుసు. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట బలవంతుడై ఉండి కూడా కావాలని లొంగిపోవడం జరుగుతుంటుంది కనుక. నీ మనస్సు ఎంతగా ఘర్షణ పడుతున్నదో, ఆవేదన పడుతున్నదో నేను ఊహించగలను. అందుకే వ్రాస్తున్నా నీ మాటలు. స్త్రీ సహజంగానే నువ్వు సుజాత పట్ల ఈర్ష్య పడ్డావు కానీ అది పూర్తిగా అపార్థం. కేవలం ఉద్యోగ ధర్మంగానే సేవా సదనంలో పనిచేయడం లేదు నేను. మొదటి నుండి నాకు సేవారంగంలో అభిరుచి ఎక్కువ. ఆవిడకు సేవా సదనం బందీఖానాలా ఉన్నప్పుడు అక్కడి నుండి ఆమెను తప్పించి ఆమెకు తృప్తిగా ఉన్న చోట ఉంచడమే సేవ చేయడం అవుతుందనుకుంటాను. ఏమీ లేకపోయినా పైకి అమాయకంగా కనిపించినా కొందరిలో ఆశలకు, అహంభావానికి తక్కువ ఉండదు. అలాంటిది సుజాత. భర్తతో సుఖపడాల్సిన ఈ వయసులో ఒంటరి అయి అనాథగా బ్రతకడం చిన్నతనం అనిపించింది ఆమెకు. అందుకే ఇల్లు తీసుకుని ఉంచాను సుజాతను. ఆమె భర్తతో మాట్లాడాను. అన్ని విషయాలు చెప్పాను. అతడిలో పరివర్తనకు పాటుపడ్డాను. తల్లి అంటే అతనికి బెదురుగా ఉన్నట్టుంది. సుజాతను ఇంటికి తీసుకుపోవడానికి అంగీకరించలేదు. అతడే వచ్చి సుజాతను పలకరించి వెళ్ళాడు ఒకసారి. మరి కొన్నాళ్లలో పరిస్థితులు సానుకూలపరుచుకొని సుజాతతో కాపురం చేయడానికి సమ్మతించాడు. ఒకవేళ ప్రయత్నాలు విఫలమై సుజాత భర్త దారిలోకి రాకపోయినా ఆమె మన సేవా సదనంలో నేర్చుకున్న కుట్టు మిషన్ మీద బ్రతికే ఏర్పాట్లు చేసి నిన్ను తప్పుకునేవాడిని. ఈ మాత్రానికే ఇంత సంకుచితమైపోయాయి లోకుల ఆలోచనలు. ఎందుకంటే ఆమె యువతి, నేను యువకుడిననే కదా.
సేవా రంగంలో స్త్రీ పురుష భేదాలకు స్థానం లేదనుకుంటాను. నా మనసు నిష్కల్మషం. సుజాత సంగతి నాకు తెలియదు. బహుశా నేనంటే మమత దాచుకుందేమో. ఇన్ని సంగతులు ఉద్యోగ ధర్మంగా నేను ఇచ్చుకునే సంజాయిషీ కాదు. మనసులు విప్పుకొని, ఏనాడూ చెప్పుకోని మన మోగ అనుబంధానికి వివరణ మాత్రమే. నా ప్రేమ దోచుకొన్నది ఎవరో నా చూపులు నీకెప్పుడూ చెప్పలేదా రోహిణీ? ఎందుకంత సంకుచితంగా అపార్థం చేసుకున్నావు? అనవసరంగా నిన్ను నువ్వు బాధించుకుని నన్ను బాధపెట్టావు సుమీ. మదనని అల్లుడిని చేసుకుంటానోయ్. మా నాన్నతో అన్నారట మీ నాన్న. కోటీశ్వరుడి అల్లుడినైతే నా సమస్యలు చిటికిలో విడిపోతాయి. కానీ సోమరిగా కష్టాలకు దూరంగా పారిపోవడం కంటే ధైర్యంగా ఎదుర్కొనడంలోనే నిజమైన తృప్తి లభిస్తుంది మనిషికి. ఈ సేవా పథంలోనే నా జీవితం నిరాటంకంగా సాగిపోవాలని నా అభిలాష. వెనుకటికి మహాత్ములెందరో మహనీయమైన త్యాగాలు చేసి ప్రపంచానికి సేవ చేశారు. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నంత వరకే సేవ చేసి జీవితం చరితార్థకం చేసుకుందాం. మరి నీ ఉద్దేశం ఏమిటో ఇక మీద? నేను శాసించవలసిన వాడిని కాదు. నువ్వు నిర్ధారణకు రావలసిన సంగతి ఇది. నువ్వెలా నిర్ణయించుకున్నా నాకు సమ్మతమే. నువ్వు నాలా ఉండిపోవాలనడం సమంజసం కాదు కాబట్టి. స్త్రీకి కొన్ని ప్రకృతి విధించిన హద్దులు, నియమాలు ఉన్నాయి. కాబట్టి వాటిని ధిక్కరించి కూడా నువ్వు నా మార్గంలో సాగి వస్తానంటే మరి నేనంతకంటే కోరేదేముంది? మదన్. ఉత్తరం పూర్తి చేసేటప్పటికి రోహిణి బుగ్గల మీద అశ్రువులు ధారగా కారిపోతున్నాయి. అగ్ని జ్వాలల్లో దహించుకుపోతున్న హృదయం మీద చల్లని అమృతధారలు కురిసినట్టు అనిపించింది. మదన్ వ్రాసిన సంగతులు ప్రళయ వీచికలలో దారి తెన్ను లేక కొట్టుకుపోతున్న ప్రాణికి ఆధారం దొరికినట్టు అనిపించింది. అప్పుడప్పుడు మదన్ విశాల నేత్రాలలో వింతగా మెరిసే ప్రేమదీప్తి గుర్తువచ్చి విచిత్రానుభూతితో పులకరించింది రోహిణి మనసు. సేవా సదనం ఆఫీస్ గదిలో కూర్చొని కాగితాలు చూస్తుంది రోహిణి. మదన్ వచ్చాడు. నమస్కారం. ముసిముసి నవ్వు అతడి పెదవుల మీద లాస్యం చేస్తుంది. కూర్చోండి. ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ ముందుకు జరిపిన రాజీనామా కాగితం చేతికి తీసుకుని తను వ్రాసిన పంక్తులు కొట్టివేసి క్రింద రోహిణి వ్రాసిన పంక్తులు చదువుకొని తృప్తిగా నవ్వుకుంటూ ప్రేమగా గాఢంగా చూశాడు రోహిణి ముఖంలోకి. విషాదమో ఆనందమో తెలియని బాష్పాలు వినీల నేత్రాలలో నిండి మెరుస్తుంటే ముఖం ఓరగా త్రిప్పుకుంది రోహిణి. ఆమె చేతిని అందుకుని మృదువుగా నొక్కుతూ మరోసారి చదువుకున్నాడు మదన్. ఈ సేవా సదనం నా తాళిబొట్టు. మీరు నడిచే సేవా పదమే సుమధుర స్వప్నాలు చవిచూపే వైవాహిక జీవితం. కానీ ఏ క్షణంలోనూ నన్ను విడువనని మాటివ్వండి. ఒక స్నేహితుడిగా నా ఒంటరి జీవితానికి తోడే నిలుస్తారన్న ప్రగాఢ విశ్వాసంతో రోహిణి. కథ సమాప్తం.